హలో! నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అకల అండ్ ఐయామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ఒకరోజు చాలా బాగా ఉంది. మంచి డే. హ్యాపీగా లేసారు. మూడ్ చాలా బావుంది. అంత చిల్లింగ్ ఎన్వైర్న్‌మెంట్ అంతా సూపర్ ఉంది అనుకున్నప్పుడు, మీ హస్బెండ్ ఫోన్‌లో సపోజ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి మెసేజెస్ లేదా ఫోటోస్ లేదా వీడియోస్ చూసారనుకుందాం. మీకప్పటిదాకా ఒక డౌట్ మాత్రమే ఉండింది. బట్ ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. బట్ ఆ రోజు మీకు మార్నింగ్ ప్రూవ్ అయిపోయింది దట్ యువర్ హస్బెండ్ ఈస్ చీటింగ్ ఆన్ యూ. ఆ ఫీలింగ్ ఏంటో నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ మూమెంట్‌లో ఆ ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఉంటుంది చూసారు? అది ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, ఇంకా లైఫ్ ఇంతే వేస్ట్ అన్న ఫీలింగ్స్ అందరికీ కామన్‌గానే రావచ్చు ఈ టైంలో. నేను కాదనట్లేదు. కానీ అలాంటి సిట్యుయేషన్‌లో ఎలా హ్యాండిల్ చేయాలి అంటారా? నంబర్ 1, డైరెక్ట్‌గా వెళ్ళి అడిగేయకండి, అరవకండి. కాలర్ పట్టుకొని అందరి ముందు ఎక్కడ దొరికారో అక్కడే నిలదీయకండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. మరి ఏం చేయాలి? ఇంత నన్ను చీటింగ్ చేసినప్పుడు కూడా నేను కామ్‌గా ఉండాలా హరిత? నువ్వు నా నుంచి అంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా అంటారు. ఐ అగ్రీ. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఆయన సింగిల్‌గా ఉన్నప్పుడు, ఒక్కరిగా ఉన్నప్పుడు ఆ రోజే టైం తీసుకొని వెళ్ళి కళ్ళలోకి చూస్తూ చాలా సిన్సియర్‌గా మాట్లాడండి. ఓకే. అండ్ రిటర్న్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయండి. ఎ హానెస్ట్ ఆన్సర్. మీరక్కడ చెప్పండి. ఇంకా ఏమన్నా ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఓపెన్‌గా చెప్పండి. ఏం చేయాలో ఇద్దరం కలిపి ఆలోచించుకుందాం. బట్ హానెస్ట్‌గా మాట్లాడండి ప్లీజ్ అని మీరు కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. అంతేగాని రఫ్‌గా హ్యాండిల్ చేయకండి. బికాజ్ మీ వెనకాల మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధారపడి గూడా ఉంటారు. సో, ఇమ్మీడియేట్ క్విక్ డెసిషన్స్ వల్ల అప్పటిదాకా ఉన్న గుడ్ రిలేషన్‌షిప్ కూడా ఉండుంటుంది కదా! అది మొత్తానికే నాశనం చేసుకోకండి. ఈ పెయిన్ టు పవర్ అనేది మేము కొన్ని రోజులు తీద్దాం అనుకుంటున్నాం. కొన్ని ఎపిసోడ్స్. మీకు నచ్చినట్లయితే ఇంకొన్ని వీడియోస్ మీరు ఫాలో అవ్వచ్చు. మీకు పర్సనల్‌గా ఇక్కడ నేను కౌన్సెలింగ్‌కి ఏమైనా హెల్ప్ అవ్వగలను అనిపిస్తే మాత్రం ప్లీజ్ బుక్ అవర్ సెషన్స్. ఐ యామ్ దేర్ ఫర్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.